రేపు ఆషాఢ కృత్తిక. సుబ్రహ్మణ్యేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు. పిల్లలు వృద్ధిలోకి రావాలన్నా, విద్యలో రాణించాలన్నా, అదేవిధంగా మతిస్థిమితం సరిగ్గా లేని పిల్లలకు కూడా ఆడి కృత్తిక పూజ అమృతతుల్యంగా పనిచేస్తుంది. ఆషాఢ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చే రోజుని ఆడి కృత్తిక అంటారు. ఇది సుబ్రహ్మణ్యేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు. తమిళనాడులో ఆడి కృత్తిక పర్వదినాన్ని విశేషంగా జరుపుకుంటారు. మిగతా నెలల్లో కృత్తికా నక్షత్రం వచ్చిన రోజుల్లో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసిన ఫలితం ఉంటుంది. కానీ ఆడి కృత్తిక రోజు స్వామిని ఆరాధిస్తే విశేష ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. ఆడి కృత్తిక నాడు శరవణ భవ నామంతో కలిపి ఈ క్షేత్రాల పేర్లను తలుచుకుంటే దర్శించిన ఫలం లభిస్తుంది. పార్వతీదేవి సుబ్రహ్మణ్యుని మాతృకలైన కృత్తికలకు ఏ మాసంలోనైనా కృత్తికా నక్షత్రం రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తారో వారికి సుబ్రహ్మణ్యుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని వరం ప్రసాదించాడట. అందులోనూ దక్షిణాయనానికి ముందు వచ్చే కృత్తిక కనుక దీన్ని ఆడి కృత్తిక అని, ఆషాఢ మాసంలో వచ్చేది కనుక ఆడి కృత్తిక అని అంటుంటారు. అందుకే ఆషాఢ ఆడి కృత్తిక సుబ్రహ్మణ్యుని ఆరాధనకు అత్యంత శ్రేయస్కరమైనది. ఈ ఆషాఢ కృత్తిక సుబ్రహ్మణ్య స్వామికి చాలా విశేషం. కావడి ఉత్సవాలతో పళనిలో, తిరుత్తణిలో భక్తులు పోటెత్తిపోతారు. మురుగునకు హరోహర, వేలునకు హరోహర, వెల్వెల్ మురుగు శక్తివేలు మురగా అంటూ భజనలతో ఆటపాటలతో ఎంతో వైభవంగా ఈ కావడి ఉత్సవాలు ఈ ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. ఆషాఢ కృత్తిక నాడు కావడి ఎత్తుతాము అని ఏదైనా మొక్కు ఉన్న వారికి తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. మొక్కు ఉంటేనే కాదు, భక్తితో కావడి ఉత్సవం చేసుకునేవారు చాలామంది ఉంటారు. ఈ కావడి తీసుకుని సుబ్రహ్మణ్య స్వామి కొండకు వెళ్ళే వారికి వివాహ దోషాలు, తరచూ వచ్చే ఆరోగ్య సమస్యలు, పిల్లలు పుట్టక ఇబ్బంది పడేవారు, తరచూ ఏదో ఒక ఆటంకాలతో వ్యాపారంలో ఇబ్బందుల్లో ఉన్నవారు ఈ కావడి ఎత్తి దర్శనంకి వెళ్ళటం వల్ల వారి సమస్యలు తొలగి సంతోషంగా ఉన్న కుటుంబాలు ఎందరో ఉన్నారు. ఆడి కృత్తిక ఎలా జరుపుకోవాలి? ముందు రోజు రాత్రి ఆడి కృత్తిక రాత్రి కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా చేయటం వలన సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం విశేషంగా కలుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మందమతులు, జడులు, అతిస్థిమితం సరిగ్గా లేని పిల్లలకు ఈ పూజ అమృతతుల్యంగా పనిచేస్తుంది. అందరికీ జ్ఞానం కలుగుతుంది. సుబ్రహ్మణ్యుడు ఉత్తమమైన జ్ఞానం కలిగిస్తాడు. ఆడి కృత్తిక రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత చలిమిడితో ప్రసాదం చేసి అందులో ఆవు నెయ్యితో 3 ఒత్తుల దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని శివుడు, పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు ఉన్న చిత్రపటం ముందు వెలిగించాలి. పచ్చిపాలు, వడపప్పు, అరటిపండ్లు, తాంబూలం నివేదించి సుబ్రహ్మణ్యుని స్తోత్రాలు, సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతం చదువుకొని కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని ప్రసాదంగా చిమ్మిలి, వడపప్పు, అరటిపండ్లు స్వీకరిస్తారు. ఆడి కృత్తిక నాడు ఉదయం తలస్నానం చేసి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో అలంకరణ చేసి బియ్యపిండితో దీపాలు వెలిగించాలి. పానకంతో పాటు యథాశక్తిని నైవేద్యం సమర్పించి స్వామికి స్తోత్రం, అష్టోత్తర పారాయణ చేసి స్కంద షష్ఠి కవచం పారాయణ చేయవచ్చు. కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి. అవకాశం ఉన్నవారు ఎవరికైనా ఇంట్లో భోజనం పెడితే మంచిది. వీలైతే ఎవరైనా వేదవిధునికి కుదిరితే బాలబ్రహ్మచారి అయిన వేదవిధునికి షడ్రోసోపితమైన భోజనం పెట్టి ఎర్రటి పంచ, పై పంచ, శక్తి మేరకు దక్షిణ తాంబూలం, అరటిపండ్లు, గొడుగు, పాదరక్షలు, రాగి చెంబు లేదా పంచపాత్ర ఉద్ధరణ అర్ఘ్యపాత్ర సమర్పించి అతడినే సుబ్రహ్మణ్యునిగా భావించి ఆశీర్వచనం తీసుకుంటే విశేష ఫలితం కలుగుతుందని శాస్త్రవచనం. ఒకవేళ బాలబ్రహ్మచారి వేదవిధుడు లేక గృహస్థు అయినా వేదవిధుడు లభించకపోతే మధ్యాహ్న సమయంలో ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి కడుపు నిండుగా ఆహారం పెట్టినా మంచిదే. ఒకవేళ అటువంటి వ్యక్తి కూడా లభించకపోతే పశుపక్షాదులకు ఆహారం సమర్పించి సుబ్రహ్మణ్యుని ప్రార్థించిన ఉత్తమ ఫలితం ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మందమతులు, జడులు, మతిస్థిమితంగా సరిగ్గా లేని పిల్లలకు ఈ పూజ అమృతతుల్యంగా పనిచేస్తుంది. అందరికీ జ్ఞానం కలుగుతుంది.
సుబ్రహ్మణ్యుడు ఉత్తమమైన జ్ఞానం కలిగిస్తాడు. ఆ రోజు కావడి తీసేవారు తీస్తారు. కావడి ఎత్తడం ఎలా? ఆడికృత్తిక సుబ్రహ్మణ్య స్వామి పండగ. ఇందులో మాల వేయడం ఉండదు. ఆ రోజు కావడి తీసేవారు తీస్తారు. ఇందులో పాల కావడి, పళ్ళ కావడి అని ఉంటుంది. ముందుగా కావడికి కావలసిన కర్రలు తెల్లజిల్లేడు కర్ర, నేరేడు కర్ర, పాలకర్ర, ఇలా రకరకాలుగా కర్రలు కంటలు కట్టి అమ్ముతూ ఉంటారు. ఏదైనా కర్ర తీసుకోవాలి. కావడి కట్టే బట్టలు ఒక పక్క బుట్టలో స్వామి గుడిలో ఇవ్వాల్సిన పూజా సామానులు నింపుతారు. ఇంకోవైపు 3 రకాల పండ్లు నింపుతారు. పసుపు రంగు వస్త్రాలు ధరిస్తారు. ఇంట్లో పిండి దీపాలు పెట్టి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేశాక కావడి అందంగా అలంకరణ చేసి పూజ చేస్తారు. ఇంట్లో భోజనాలు పెట్టుకొని కావడి భుజాన పెట్టుకొని హరోహర అని భజనలు చేస్తూ తిరుతునికి కానీ పళనికి కానీ వెళ్ళి కావడి సమర్పించి వస్తారు. తిరువన్నామలైలోని శ్రీరమణులు పళని సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం అని చెప్తారు. అందుకని ఆడి కృత్తికకు అరుణాచలానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని